హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ చేస్తున్నాను కదా, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకు ఇంట్లో చుట్టాలు వచ్చారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఇంకా అందుకని చెప్పి వీడియోస్ మీద ఫోకస్ పెట్టలేదు. బట్ ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ వీక్లీ 1 లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ అయితే ట్రాక్ మీదకి వచ్చేసాను, రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ఒక 2-3 డేస్ నుంచి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను కదా, డీమార్ట్లో బకెట్స్ తీసుకున్నానని చెప్పి. ఈ చిన్న బకెట్ ఉంది కదా, ఇదొకటి, ప్లస్ అందులోనే ఒక పెద్ద సైజ్ బ్లూ కలర్ బకెట్, ఇప్పుడు చూస్తున్నారు కదా పింక్, అందులో ఆరెంజ్ కలర్ ఒక బకెట్ అయితే తీసుకున్నామండి. ఓకే ఏ బకెట్స్ అయినా కూడా హాట్ వాటర్కి పాడైపోతూ ఉంటాయి కదా, సో రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత టీ బిస్కెట్స్ అయితే తింటూ ఉన్నాము. రేపు అంటే నెక్స్ట్ డే మా ఇంటికి మా మమ్మీ ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట. నేను ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసి ఉన్నాను. నా బ్రేస్లెట్ గురించి కూడా చాలామంది మెసేజెస్ చేశారు చూపించమని చెప్పి క్లియర్గా. ఇది 6 grams పడిందండి. నేను ఎక్కడ తీసుకున్నానంటే బీరంగూడలో శ్రీ మాతాజీ జ్యువెలరీ షాప్ అని చెప్పి ఉండింది, అక్కడైతే తీసుకున్నాను. నాకు బాగా నచ్చిందనమాట ఈ మోడల్. చేతికి వేసుకుంటే సింపుల్గా నీట్గా ఉండింది. ఈ రోజుటి వీడియోలో మీరు ర్యాండమ్ డేస్ షూట్ చేసింది చూస్తూ ఉంటారు. ఇదైతే ఇయర్ ఎండింగ్ అని చెప్పి మా ఆఫీస్ టీం వాళ్ళతో కలిసి టీమ్ అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 10:30కి ముఫాసా మూవీ అయితే ప్లాన్ చేశాము. అండ్ ఆ ముఫాసా మూవీ చూసేసిన తర్వాత ఇంకా టీం అందరు కలిసి అబ్సల్యూట్ బార్బెక్యూకి లంచ్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. చక్కగా బ్రేక్లో కూడా మంచిగా మాట్లాడుకుంటూ టీంతో పాటు మంచి ఫన్ బాగుండింది. ఎవ్రీ క్వార్టర్ మేము ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం, ఇలా టీమ్ అవుటింగ్ కానీ, లేకపోతే లంచ్ కానీ, లేకపోతే ఫన్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే మనకి ఎంత వర్క్ చేసినా కూడా మధ్యలో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ఇలా ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతాం కదా, సో అలా అనమాట. ఆ డే మొత్తం అయితే మంచిగా టీం మొత్తం హ్యాపీగా స్పెండ్ చేసాం బయటికి వెళ్ళి. సో అలా అయిపోయిందనమాట ఆ డే. ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ పిన్ని వాళ్ళ పిల్లలందరూ వచ్చేసి ఉన్నారు. ఫైనల్గా నా లంచ్ డిజర్ట్తో ఎండ్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్కూప్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ స్వీట్లో అయితే జిలేబీ తీసుకున్నాను అనమాట, 2 pieces. చాలా స్వీట్గా ఉంది, అది కూడా ఒక్కటి తిన్నాను అనమాట, అంతే. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 6 o'clock అయింది, ఈవినింగ్ అనమాట. మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఆ కజిన్స్ ఎవరో ఉంటే కలవడానికి అని చెప్పి వెళ్ళారు. మమ్మీ అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ పనంతా చేసేసి అలసిపోయి ఉంటే దోశ పిండి మాత్రం నేను వేస్తూ ఉన్నాను ఇక్కడ. సో మంచిగా వేశాను. నెక్స్ట్ డే అందరికీ దోశలు అంటే ఇష్టం కదా, మా కజిన్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. చక్కగా దోశలు వేసుకొని తిందామని చెప్పి ఇంకా దోశల పిండి ఎక్కువ వేశాను. చూసారా, సూపర్ ఉండింది కదా. అండ్ తర్వాత పొద్దున్న మా మమ్మీ ప్రిపేర్ చేసిన వంటలు చూపిస్తాను. టొమాటో పప్పు చేశారు, కాకరకాయ ఫ్రై అనమాట, కాకరకాయ కారం, ఎక్కువ కారం లాగా చేస్తారు. చక్కగా అన్నంలో మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుంది, చేదుగా అస్సలుగా ఉండదండి. ఇది మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయినా కూడా 1 week వరకు ఉండిద్ది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 days వరకు ఏం పాడవకుండా ఉంటుందన్నమాట. ఇంకా వేడిగా అన్నం పెట్టుకొని టీవీ చూస్తూ నా డిన్నర్ అయితే ఎంజాయ్ చేశాను. మమ్మీ కోసం అని చెప్పి ఇక్కడ ఒక సినిమా పెట్టాను, నేను ఆల్రెడీ చూశాను. ఇది లక్కీ భాస్కర్ అనమాట, అది మమ్మీకి చూపిస్తూ ఉన్నాను. చాలా బాగా నచ్చింది నాకు ఈ మూవీ. మీ అందరు చూసారా? చూడకపోతే చూడండి, సూపర్ మూవీ. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మూవీ మొత్తం, సస్పెన్స్ అలా ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ పిల్లలు అని చెప్పి. సో మా కజిన్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. టిఫిన్ పెట్టేశాను, దోశలకి పిండి వేశాను కదా, మంచిగా దోశలు వేసి పల్లీల చట్నీ అలాగే కారపొడి టిఫిన్ చేస్తూ హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ వీడియోలో మీరు ఎక్కువగా ఫుడ్ అవి చూస్తూ ఉంటారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా కూర్చొని మాట్లాడుకుంటే టైమే తెలియట్లేదు. వాఫల్స్ మా అందరికి ఇష్టం అనమాట, సో వాఫల్స్ అయితే ఆర్డర్ పెట్టాను, న్యూటెల్లా వాఫల్స్. అది
తింటూ టీవీ చూస్తూ మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. ఎంత టైం అయినా కజిన్స్తో స్పెండ్ చేస్తే అస్సలు తెలియదండి. మార్నింగ్ అలా టీవీ ముందు ఒక 9ంటికి కూర్చుంటే మధ్యాహ్నం 3 వరకు ఫుడ్ పెడుతూ ఉంటే అలాగే కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటాం సాయంత్రం వరకు. ఇదైతే చికెన్ మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై కోసం అని చెప్పి ముందు రోజు మమ్మీ ఏం చేశారంటే బోన్లెస్ చికెన్ ఇది చక్కగా మసాలాలన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశారు. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి బయటకు తీశారనమాట. ఒక పక్కన గోంగూర పప్పు చేస్తున్నారు, ఇంకో పక్కన చికెన్ ఫ్రై 2 టైప్స్ చేస్తున్నారనమాట. ఒకటి విత్ బోన్స్, ఇంకోటేమో వితౌట్ బోన్స్ అనమాట, బోన్లెస్. సో ఈ 3 వెరైటీస్. బిర్యానీస్ ఏమైనా చేసుకుందామంటే ఎవ్వరు బిర్యానీకి ఇంట్రెస్ట్ చూపించలేదు. తిని బోర్ కొట్టేసింది బిర్యానీలో. సింపుల్గా పప్పు చికెన్ ఫ్రై అయితే చాలు అని అన్నారనమాట. అందుకని చెప్పి ఇక్కడ మమ్మీ అయితే చెప్పాను కదా, ఇది బోన్స్ది, ఇక్కడ మీరు గ్లాస్ వెజల్ బౌల్లో చూస్తుంది బోన్ది మ్యారినేట్ చేసి పెట్టారు. ఇక్కడ స్టవ్ మీద ఉందేమో బోన్లెస్ అనమాట. సూపర్గా కుదిరినాయి వంటలన్నీ కూడా, చాలా బాగా తిన్నాము. అండ్ పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తే చికెన్ ఫ్రైలో సూపర్ ఉంటుంది. లాస్ట్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము జీడిపప్పులు వేసుకున్నాం అనుకోండి, ఈ మసాలాలన్నీ జీడిపప్పుకు కూడా పట్టి ఆ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా. మమ్మీ అక్కడ జీడిపప్పులు కూడా ఫ్రై చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఒక 5 మినిట్స్లో దించేస్తాం. అనగా ఈ జీడిపప్పులు దీనిలో వేసేసి ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసి తర్వాత తింటే సూపర్. అన్నంలో కన్నా స్నాక్గా కూడా చాలా బాగుంటుంది ఇది. నేనైతే జీడిపప్పులు వేరుకొని తినేస్తూ ఉంటాను, అంత బాగుంటుంది. నేను కూడా వంటలు బాగానే చేస్తాను కానీ మమ్మీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ టేస్ట్గా అయితే చేస్తాను. ఆ రోజైతే బోన్లెస్ చికెన్ ఫ్రై ఇది. అండ్ తర్వాతది ఇది విత్ బోన్స్ చికెన్ ఫ్రై, ఇది గోంగూర పప్పు. మా అందరికీ పప్పుచారు గోంగూర పప్పు ఈ రెండంటే పిచ్చిగా ఇష్టం అనమాట. అండ్ నా వాయిస్ బాగా జలుబు చేస్తుంది, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏమనుకోకండి. అండ్ ఇంకా వేడిగా రైస్ అనమాట. అందరం కింద కూర్చున్నాము. కింద కూర్చొని తిన్నంత ప్రశాంతంగా మనకి డైనింగ్ టేబుల్ మీద ఉండదండి. మమ్మీ అయితే అందరికీ అన్నం పెట్టేసి ఇస్తున్నారు ప్లేట్లో. ఇంకా మేమందరం చక్కగా కూర్చొని అలా భోజనం చేసామన్నమాట. వండర్ఫుల్ లంచ్. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కజిన్స్ వచ్చి మళ్ళీ ఈ డే వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. 1 year తర్వాత వచ్చారనమాట మా ఇంటికి కజిన్స్. ఇంకా వేడి నెయ్యి కూడా. నెయ్యి నేను పర్సనల్గా తిన్ను కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం నెయ్యి అంటే. మా బాబు నేను వేస్తానని చెప్పి తన ప్లేట్లో తనే వేసుకుంటూ ఉన్నాడు నెయ్యి. అప్పుడప్పుడు ఇలా కజిన్స్తో కానీ చుట్టాలతో ఆర్ ఫ్రెండ్స్తో కానీ ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకి మంచి రిలాక్స్ కూడా అవుతాము. ఇది నెక్స్ట్ డే మమ్మీ ఇక్కడ చింతపండు పులిహోర చేస్తూ ఉన్నారు. నాకు ఏమేమైతే ఇష్టమో లేకపోతే మా కజిన్స్ అందరికీ ఏమేమైతే ఇష్టమో అవన్నీ కూడా చేయించుకొని తింటూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు కదా, నేను పులిహోరలో ఉప్పు మిరపకాయలు వేస్తామని చెప్పి మంచిగా మా మమ్మీ పచ్చిమిర్చి, ఉప్పు మిరపకాయలు, ఎండుమిర్చి, ఫుల్ కరివేపాకు వేసి చింతపండు పులిహోర చేశారు. భలే రుచిగా ఉంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా పులిహోర చేయించుకొని తిన్నాము. ఏదైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సరేనని చెప్పి మా కజిన్ కోటి వెళ్దామని చెప్తే నేను కూడా వెళ్ళి చాలా రోజులైంది కోటి. అయితే కోటి వెళ్ళాము, చూస్తూ ఉన్నాం అనమాట అన్నీ కూడా. నాకైతే జ్యువెలరీ అంత బాగా ఏం నచ్చలేదండి, జస్ట్ అన్నీ చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఈ బుట్టలు నచ్చాయి కానీ అలాంటివన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. పెద్దగా ఎక్కువ సూపర్ అనిపించేవి అయితే ఏం లేవు. కుర్తీస్ కూడా నాకేం పెద్దగా నచ్చలేదన్నమాట. కొన్ని ఐటమ్స్ అయితే నేను కొన్నాను. ఏం కొన్నానో చూపిస్తాను చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసి ఒక్కొక్కటి మీకు నీట్గా చూపిస్తాను. మేము అరౌండ్ 4 o'clockకి కోటికి అలా వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయింది ఈవినింగ్. ఫస్ట్ మీకు డీమార్ట్లో కొన్నవి చూపిస్తానన్నాను కదా, ఇది డీమార్ట్లో తీసుకున్నానండి బాస్కెట్. ఇది 230 rupees పడింది. ఇది బ్యాంబూ బాస్కెట్ ఏం కాదు కానీ ఏదో సమ్ ప్లాస్టిక్ వైర్ టైప్ది, బట్ క్యూట్ అనిపించింది. ఒకే ఒక పీస్ ఉంది. మనం ఫ్రూట్స్కి కానీ లేకపోతే ఏదైనా యాక్సెసరీస్ అంటే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అలా దేనికి ఒక దానికి పనికి వస్తుందని చెప్పి బాగా నచ్చి తీసుకున్నాను. ఏం పెట్టాలో ఇంకా అయితే ఆలోచించలేదు. అండ్ కోటిలో నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇది సిరామిక్
చిన్న జార్లా అంటది విత్ లిడ్, చిన్న సైజ్ అండి అది. ఇది ఎంత ఉండేదో గెస్ చేయండి. సో ఇదైతే 50 రూపీస్ పడిందండి ఒక్కొక్కటి. నేనైతే 2 పీసెస్ తీసుకున్నాను. ఇదేంటంటే కోటిలో ఒక చోట మీకు బాంబే షాపింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఒక షాప్ పేరు, ఎగ్జాక్ట్ షాప్ నేమ్ గుర్తులేదు, బాంబేతో స్టార్ట్ అవుతుంది. అక్కడ సిరామిక్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. నాకు సిరామిక్ అన్నీ రీజనబుల్గా అనిపించాయి, అందుకే అవి తీసుకున్నాను. ఇది కూడా 50 రూపీస్ పడింది ఒక్కొక్క పీస్. కొన్ని డ్యామేజ్డ్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలన్నమాట. 50 రూపీస్ చాలా చీప్ అనిపించాయి నాకు. చీప్ అంటే చాలా తక్కువ కనిపించాయి. ఇది చాలా పెద్ద జాడీ అండి. ఇదైతే దీని మీద లిడ్ లేదంట, అందుకని చెప్పి తక్కువకి ఇచ్చేసారు, 50 రూపీస్కి ఇచ్చేసారు అనమాట. ఇది కూడా సర్లే, నేను ఫ్లేవర్ వాస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దేనికో దానికి అని చెప్పి తీసుకున్నాను, తక్కువే పడింది కదా అని చెప్పి. నార్మల్గా అయితే అది 350, 450 దాకా ఉంటుందంట. ఇదైతే అగరబత్తీలు వెలిగించుకునేది. ఇది 30 రూపీసే పడింది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇలాంటివి 2-3 తెచ్చుకున్నా బాగుండేది అని చెప్పి. నేనైతే జస్ట్ ఒక పీసే తెచ్చుకున్నాను, చాలా బాగా నచ్చిందండి ఇది. నెక్స్ట్ ఫ్లవర్ వాజెస్ లాంటివి, ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇది కూడా ఒక్కొక్కటి 30 రూపీస్ పడింది. చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది అనమాట, తక్కువే పడింది. బయట మినిమం 100 లేకపోతే ఒక్క వస్తువు కూడా రావట్లేదు, అందులోనూ సిరామిక్వి కదా, అందుకే తీసుకున్నాను. ఈ కప్స్ సెట్ తీసుకున్నానండి, 6 ఏనా ఉన్నాయి కప్స్. ఇది 70 రూపీస్ పడిందనమాట. ఆ డిజైన్ నచ్చింది నాకు, స్ట్రైప్స్ అలా స్ట్రైట్గా రావడం. 70 రూపీస్ పడిందనమాట ఆ సెట్ మొత్తం. ఈ ఒక్కొక్క బౌల్ వచ్చి 30 రూపీస్ పడింది. ఒక్కొక్క బౌల్ సైజు చిన్నగానే ఉంది, మరీ పెద్దగా లేదు. బాగా నచ్చాయి. ఈ కలర్లో ఒకటి తీసుకున్నాను, ఇంకోటి గ్రీన్లో ఇంకో 2 బౌల్స్ తీసుకున్నాను. ఒక 6 తీసుకుందాం అనుకున్నాను, కానీ అన్నీ డ్యామేజ్డ్ ఉన్నాయి, వెతుక్కొని తీసుకోవాలి. ఈ 2 నాకు బాగా నచ్చాయి ఈ కలర్లో. మిగతావన్నీ కూడా క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి అనమాట, కొంచెం పగిలి ఎడ్జెస్ అలా. సో ఈ 2 ఇవి కూడా ఈచ్ పీస్ 30 రూపీస్ పడింది. తర్వాత ఒక చిన్న గ్లాస్ బౌల్ అనేది, చిన్న సైజ్, చాలా చిన్నది, ఇది 20 రూపీస్ పడింది. ఇది దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉంటే తీసుకునేదాన్ని, కానీ పెద్ద సైజెస్లో లేవు, ఆ చిన్న సైజ్ మాత్రమే ఉండింది. 2 దుపట్టాస్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. ఒకటి బ్లాక్ తీసుకున్నాను, ప్రైస్ వచ్చేసరికి నాకు 150 రూపీస్ పడింది. ఓకే అనిపించింది, ఎందుకంటే చాలా పెద్దగా కూడా ఉంది దుపట్టా. దీని మీద మనకి ఇలా వర్క్ వచ్చింది అనమాట, థ్రెడ్ వర్క్. సో బాగా అనిపించింది, క్వాలిటీ కూడా బాగుంది, దుపట్టా సైజ్ కూడా పెద్దగా ఉంది, కింద అలా లేస్ లాగా వచ్చిందనమాట. సో క్వాలిటీ బాగుంది కాబట్టి 150 రూపీస్ అయినా కూడా తీసుకున్నాను. ఇదేంటంటే లైక్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, బార్గెనింగ్ అలా ఏం లేదు. ఇది ఒక దుపట్టా తీసుకున్నాను, ఒకటి మల్టీ కలర్లో తీసుకున్నాను. అది కూడా ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 150 రూపీస్. ఏ షాప్లో అయినా సేమ్ ప్రైజెస్ అనమాట. ఒక షాప్లో ఏ ప్రైస్ ఉందో ఇంకో షాప్లో కూడా అదే ప్రైస్తో అమ్ముతారు. ఆ కింద పాంపాప్స్ అస్సలు నాకు నచ్చలేదు, అలా లేకుండా ఒక దుపట్టా కూడా లేదు. సర్లే, క్వాలిటీ ఎంత బాగుంది, చున్నీది పెద్దగా ఉంది, 150 రూపీసే కదా, ఎలాంటి డ్రెస్ మీద అయినా వేసుకోవచ్చు, మల్టీ కలర్ చున్నీ కాబట్టి ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇదే ఎగ్జాక్ట్ మోడల్ కాదు, కానీ బాందిని టైప్ది కోటీలోనే తీసుకున్నాను ఒకటి. అది ఇంకా నేను 100 రూపీస్కే తీసుకున్నాను, చాలా రోజులు వచ్చింది నాకు. ఇది ఇంకా బాగుంది క్వాలిటీ అయితే. సో 150 రూపీస్కి తీసేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను కోటీలో పర్చేస్ చేసినవి. ఇంకా డ్రెస్సెస్ అలాంటివి ఏమి క్వాలిటీ నాకు అసలు నచ్చలేదండి. అండ్ మోడల్స్ కూడా ఏం పెద్ద బాగాలేవు. డీమార్ట్లో ఒకటి తీసుకున్నాను, అది చూపించడం మర్చిపోయాను. ఇది రీఛార్జ్ లైట్ అండి, 599 రూపీస్ పడింది. ఇదైతే నేను ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు, యూజ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నా వీడియోస్కి ఎప్పుడైనా లైటింగ్ కోసం పనికి వస్తుందేమో అని చెప్పి తీసుకున్నాను. నా గొంతు అయితే చాలా మారిపోయింది, ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ స్నాక్స్ పుష్ప ఫుడ్స్ నుంచి తీసుకున్నానండి. ఇది బాచుపల్లిలో ఉంటుంది, వీళ్ళది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మన బాచుపల్లిలో ఉంటే మనకి కొరియర్ చేస్తారు, ఎక్కడైనా కొరియర్ చేస్తారు. నేను ఆఫీస్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. చక్కలు చక్రాలు 2 తెచ్చుకున్నాను. చక్రాలు అయితే అయిపోయాయి, టేస్ట్ చాలా బాగున్నాయి, సేమ్ ఇంట్లో చేసుకున్నట్టున్నాయి. అందుకే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇదేమీ ప్రమోషన్ కాదండి,
జెన్యూన్గా నాకు నచ్చి చెప్తూ ఉన్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇప్పుడు మీకు వీడియోలో ఇందాక చూపించాను కదా బాక్స్ మీద ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డెలివరీ చేస్తారు. అలాగే కారపొడి, పచ్చళ్ళు అవన్నీ కూడా ఉంటే నేను ఈ కారం కూడా తీసుకున్నాను, నల్ల కారం. నాకు ఎలాగో ఇంట్లో చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి సేమ్ హోమ్ మేడ్ మా ఇంట్లో చేసుకున్న టేస్టే నాకు అనిపించింది, చాలా బాగున్నాయి. సో నల్ల కారం కూడా తీసుకున్నాను అనమాట. చక్రాలు, చెక్కలు రెండు టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి. ఇదండి ఈరోజుటి వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.